శ్రీశైల మల్లన్న దర్శనం, శ్రీశైల శిఖరాగ్ర దర్శనం, శ్రీశైల శిఖరాగ్ర దర్శనం ముక్తి ప్రసాదం అని చెప్తుంటారు. సాక్షి గణపతిని దర్శించుకోవడం, అక్కడ హటకేశ్వర స్వామి దగ్గర నుండి చూడడం, బసవన్నను శనగల బసవన్నను చూడడం, ఆ మహద్భాగ్యాన్ని కలిగించుకుంటే ఎంతో గొప్పనైన స్థితికి వస్తుందో ఈ వీడియో ద్వారా శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ప్రపంచానంతా కూడా పరిపాలించాలని అతడు చాలా కాలం గాయత్రి మాత యొక్క ఉపాసన చేశాడు. ఆ గాయత్రి మాత జపం చేస్తూ చేస్తూ బ్రహ్మకి తపస్సు చేసిండు. ఆ బ్రహ్మ తపస్సు శక్తి వల్ల అతడు బ్రహ్మ ఒక వరం ఇచ్చిండు. ఆ వరము చతుష్పాదులతో గాని ద్విపాదులతో గాని మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఆ వర ప్రభావంతో ఇక అందరిపైన ఈ అరుణాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ కూడా ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు. ఆ వర ప్రభావంతో అందరినీ కూడా గెలుస్తూ ఉండేవాడు. అయితే ఆ దేవతలు, భయపడిన దేవతలు అమ్మవారిని, ఆదిశక్తి పరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు అరుణాసురుడు తన భక్తుడని చెప్పింది అమ్మవారు. ఆ గాయత్రి మాత ఉపాసన చేస్తున్నాడు కాబట్టి అతడు ఎంతకాలం అయితే ఈ గాయత్రి మాత అమ్మవారి యొక్క ఉపాసన చేస్తాడో అప్పటి వరకు అతన్ని ఏమి చేయలేరు అంటే అని చెప్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా ఒక ఉపాయాన్ని పడతారు. అయితే ఏదైతే దేవతల యొక్క గురువై ఉన్నాడో బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుని దగ్గరికి వెళ్ళిన వెంటనే అరుణాసురుడు చాలా ఆశ్చర్యానికి లోనవుతాడు. ఈ బృహస్పతి తన దగ్గరికి రావడం ఏమి అని. అప్పుడు బృహస్పతి అంటాడు, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు, మీరు కూడా గాయత్రి మాత యొక్క ఉపాసకులు, మేము గాయత్రి మాత ఉపాసకులము కాబట్టి నేను మీ దగ్గరికి రావడంలో ఆశ్చర్యం లేదు. మీరు ఉపాసించే అమ్మవారు ఒకటే కాబట్టి అందుకే వచ్చానని చెప్తాడు. అప్పుడు అహంకారంతో అరుణాసురుడు, అంటే దేవతలు కూడా గాయత్రి అమ్మవారిని ఉపాసన చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు చేయడం అని అహంకారంతో అప్పుడు ఈ అమ్మవారి యొక్క ఉపాసనను గాయత్రి మంత్ర జపమును ఆపివేస్తాడు. అప్పుడు అమ్మవారు చాలా కోపోద్రక్తురాలై ఆమె ఇక్కడ ఒక రూపం దాలుస్తుంది, భ్రమర రూపం దాలుస్తుంది. భ్రమర అంటే తుమ్మెద రూపం దాలుస్తుంది. ఆ తుమ్మెద భ్రమర రూపం దాల్చి అనేక వేల భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలంతా కూడా అరుణాసురుని యొక్క సైన్యమును తనని మొత్తం కూడా చంపివేస్తుంది. ఈ విధంగా భ్రమరాంబిక ఆ అమ్మవారి యొక్క రూపం అనేది వచ్చిందని ఒక పురాణ కథనం. అయితే ఇదే కాకుండా ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ యొక్క అరుణాసుర వధ తర్వాత ఇక్కడ కృతాయుగమున శిలాదుడు అనే మహర్షి ఉంటాడు. కృతాయుగమున శిలాదుడు అనే మహర్షి అతడు కృతయుగం లోపల శిలాదుడు అనే మహర్షి గొప్ప తపస్సు చేస్తాడు. శివుడికి గొప్ప తపస్సు చేస్తే ఆ తపో దీక్షతతోని అతనికి వరము ప్రభావంతో ఇద్దరు కుమారులు గడుగుతారు. ఒకతని పేరు ఇక్కడ పర్వతరాజు అనే నామధేయం పెట్టుకుంటాడు. ఇంకో అతని పేరు నందీశ్వరుడు అని పెట్టుకుంటాడు పేరు, ఈ శిలాదుడు. అయితే ఈ శిలాదునికి పుట్టిన ఈ ఇద్దరు కుమారులు తీవ్రంగా తపస్సు చేస్తారు. వాళ్ళు ఆ తీవ్రమైన తపస్సుతోని ఎంత తపస్సు చేస్తుంటారంటే 3 లోకాలు కూడా అది కంపించిపోతుంటాయి. ఆ విధంగా తీవ్రమైన తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు నందీశ్వరుడు, నాయనా నేను ప్రమాద గణాధిపతులలో నేను ఒకడిని కావాలి, మీకు వాహనంగా కలిగి ఉండాలి అని నందీశ్వరుడు ఆ విధంగా వరం కోరుకుంటాడు. ఇక్కడ పర్వతుడు, నేను పర్వతాకారం దాల్చి నాపైనే శ్రీశైల పుణ్యక్షేత్రము నిలిచే విధంగా నా యొక్క ఆ పుణ్యక్షేత్రం శిఖరాగ్ర భాగాన్ని, ఆ శ్రీశైలం యొక్క శిఖరాగ్ర భాగాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ముక్తి పదం వచ్చేటట్లుగా, అలాంటి ముక్తి ప్రసాదించే విధంగా, చూసినంత మాత్రానే ముక్తి వచ్చే విధంగా ఆ విధంగా ఉండేటట్లుగా దీవించు, నా పైననే శ్రీశైల క్షేత్రం అంతా కూడా వచ్చే విధంగా దీవించుకుంటాడు. అప్పుడు ఆ పర్వత ఆకారమైతే పర్వతుడు ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఆ విధంగా శ్రీశైలం మహిమాన్వితమైన గొప్ప స్థితికి వస్తుంది. ఈ శ్రీశైలం అనే పేరు రావడానికి కారణం ఏంటిది అంటే, కృతాయుగమున సుమతి అనే నామధేయుడు ఒక మునీంద్రుడు ఉండేవాడు. ఆ మునీంద్రుడు ఈ యొక్క కుమార్తె, తన యొక్క సుమతి అనే అతని మునీంద్రుడి యొక్క కుమార్తె ఆమె ఉగ్ర తపస్సు ఆచరించి ఈశ్వరుని మెప్పించింది. ఆ ఈశ్వరుని మెప్పించి ఈ పర్వతం పైన ఎల్లకాలము నువ్వు ఉండేటట్లుగా దీవించండి స్వామి అని, నా పేరు మీదనే ఎల్లకాలం ఈ పర్వతం అంతా ఉండేటట్లుగా దీవించండి అని చెప్పింది. అప్పటి నుండి ఆ శ్రీ పర్వతం అనియు శ్రీశైలం అనియు పిలువబడుతూ ఉన్నది. స్వామి మల్లికార్జున నామధేయం ఎట్లొచ్చింది అని అడగడానికి, అయితే పూర్వం మల్లికాపురం అనే శ్రీశైలానికి సమీపాన మల్లికాపురం అనే రాజు ఆ మల్లికాపురం అనే పట్టణానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చంద్రగుప్తుడు. ఆ చంద్రగుప్తుడు అనే రాజు శత్రువులను జయించడానికి వెళ్తున్నాడు. అట్లా వెళ్ళి అనేక దేశాలని జయించుకుంటూ తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వస్తున్నప్పుడు స్వదేశానికి 12 వర్షానంతరం అంటే 12 సంవత్సరాల తర్వాత తిరిగి తన దేశానికి వస్తున్నాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహముతోని అతనికి ఒక కూతురు పుట్టింది, అపురూప లావణ్యవతి.
ఆ పుత్రిక చంద్రమతి. ఆమెను 12 సంవత్సరాల తర్వాత తన పుత్రికనే చూసి చంద్రమతిని కామించుతాడు. ఆ చంద్రమతిని కామించడం ఎన్నో విధాలు ఎంతో మంది వద్దని చెప్పిన మోహ విషతుడై అనేక విధాలుగా ఎంతమంది చెప్పిన వినక మోహ వివత కారణుడై అనుచితంగా ప్రవర్తించాడు. ఆ అనుచితమైన ప్రవర్తనకి ఆమె అక్కడ నుండి తప్పించుకొని శ్రీశైలానికి ఎగి శివుణ్ణి మల్లికాపూల్ అంటే మల్లెలతోని పూజిస్తూ అనేక రోజులు ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఈ విధంగా ప్రార్థించే సమయం లోపల ఆ శివుడు ప్రత్యక్షమై అయినప్పుడు ఆ మల్లికాపురాన్ని ధ్వంసం చేయమని తన తండ్రిని శిక్షించమని వేడుకుంటుంది. ఆ విధంగా ఏదైతే ఈమె మల్లెలతోని పూజ చేసింది కాబట్టి అక్కడ నుండి ఆమెకి అతనికి మల్లికార్జునుడు అనే నామధేయం వచ్చింది. పరమ భక్తురాలైన ఆమె ఆ అమ్మరూపంగా మల్లికార్జున స్వామిని పూజించింది కాబట్టి మల్లెలతో పూజించింది కాబట్టి అక్కడ నుండి ఆయన మల్లికార్జున స్వామిగా అయ్యాడు. ఈ విధంగా చంద్రమతి భ్రమర కీటక న్యాయము అనుసరించి ఈ విధంగా అయింది. అంటే శ్రీశైలాన్ని దర్శించడానికి ముఖ్యంగా మనకు 3 ప్రధానమైన ప్రాంతాలు అంటే శ్రీశైల దేవాలయ ప్రాంతము, మండపాలు, తర్వాత అడవిలో గల పర్యాటక ప్రదేశం. అంటే మనము ఏదైతే ఆ శ్రీశైలాన్ని దర్శించుకోవాలనుకుంటామో అక్కడ మల్లెల తీర్థం ఉంటుంది, తర్వాత మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది, బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి ఉంటుంది, మనోహర గుండము అని ఉంటుంది, తర్వాత పంచపాండవుల దేవాలయాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం పంచపాండవుల దేవాలయాలనే అంటే పక్కనే మళ్ళీ ఇంకా మండపాలు ఉంటాయి. ఆ మండపాలు ఘట మండపం, భీమశంకర మఠం, తర్వాత విభూతి మఠం అని ఉంటుంది, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం, విశ్వామిత్ర మఠం, నంది మఠం. ఈ విధంగా మఠాలు. ఈ మఠాలే కాకుండా మనం ఇంకా ఇక్కడ పాతాళ గంగని దర్శించుకోవాలి, సాక్షి గణపతిని దర్శించుకోవాలి, శ్రీశైల శిఖరాన్ని చూడాలి, ఆ పంచధారలను చూడాలి, అటకేశ్వరానికి వెళ్ళి ఏదైతే శిఖరాన్ని దర్శించాలి. కదలివనం అయితే దత్తాత్రేయ స్వామి యొక్క 3వ రూపం కదలివనం. అంటే 3వ రూపంలో ఉన్న శ్రీ నృసింహస్వామి రూపము కదలివనం లోపట్నే ఆయన అవతార పరిసమాప్తి జరిగింది. ఆ కదలివనాన్ని దర్శించాలి, భీముని కొలను దర్శించాలి. ఈ భీముని కొలను అనేది అంటే అహోబిలం నరసింహస్వామి ఆ చెంచులక్ష్మి అమ్మవారు వరించి ఆడ జలకాలు ఆడినటువంటి ప్రదేశం. అది పురాతనమైన ఒక శివాలయం కూడా. మనము అక్కడికి వెళ్ళినట్టు తెలియాలంటే సాక్షి గణపతిని దర్శించుకోవాలి. అంటే మన శ్రీశైలం వెళ్ళి ఎవరు వెళ్ళిండ్రు, ఎవరు వచ్చిండ్రు, ఎవరు చూసుకున్నారు అదంతా కూడా ఇక్కడ విఘ్నేశుడు ఆ విఘ్నరాజుడు లిఖించుకుంటూ ఉంటాడు. శ్రీశైలం వెళ్ళినము అని అంటే శ్రీశైలం వెళ్ళినానికి సాక్షి ఇక్కడ సాక్షి గణపతి అయి ఉంటాడు. అయితే పాతాళ గంగను మనం దర్శించుకోవడానికి కిందికి చాలా మెట్లు ఉంటాయి. ఆ మెట్ల ప్రాంతంలో దిగి అక్కడ స్నానం చేస్తే అది కృష్ణానది యొక్క వాటరే, కానీ అది త్రేతాయుగం నాటిది. అక్కడ ఒక గుడి కూడా ఉంది, ఆంజనేయ స్వామి గుడి. దాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. పచ్చల బండ, దానికి కూడా ఒక కథ ఉంటుంది. ఈ విధంగా మనం కదలివనానికి కూడా వెళ్ళినప్పుడు కదలివనం వెళ్తే ఏంటంటే అక్కడ దత్తాత్రేయ స్వామి 3వ రూపం శ్రీ నృసింహస్వామి అని అనుకున్న చూడు. అయితే గానగాపురం అనే ఎంత ప్రాముఖ్యం ఉంటుందో దత్తాత్రేయ స్వామి గురించి, ఇక్కడ కదలివనం కూడా ఇక్కడ అవతార పరిసమాప్తమైంది నృసింహస్వామిది కాబట్టి మనము ఆ దాన్ని కూడా దర్శించుకుంటే చాలా మంచిది. భీముని కొలను ఉంటుంది కదా, భీముని కొలను అంటే నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి అమ్మవారి చెంచులక్ష్మి ఇక్కడ సయ్యాటలాడినటువంటి ప్రదేశం. దాని దగ్గర ఒక పురాతన శివాలయం కూడా ఉంటుంది, దాన్ని దర్శించుకోవడం. అయితే పాలధార పంచదార అంటారు, పంచదార 5 దారాలుగా వస్తుంటుంది. ఆ వాటర్ని అయితే మనం సేవించినప్పుడు ఒక్కొక్క దారిలో కూడా ఒక్కొక్క రుచికరంగా ఉంటుంది అని అంటారు. అంటే అక్కడ దాన్ని మనం సేవిస్తూ ఉంటే ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. అక్కడ ఇంకా శివాజీ అమ్మవారు అంటే శివాజీ అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రదేశం కూడా ఉంటుంది. ఆ బ్రహ్మరాంబిక అమ్మవారు వీర ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే శ్రీశైల శిఖరాన్ని మనం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనేది అని అంటారు. అంటే శ్రీశైల శిఖరం అంటే దగ్గరగా నిలబడి చూడడం కాదు, ఏదైతే అక్కడ మనం శిఖరేశ్వరానికి వెళ్ళి అక్కడ నుండి చూస్తే ఏదైనా నందీశ్వరుని కొమ్ముల నుండి చూస్తే ఏదైతే అక్కడ మన శిఖరం కనబడితే కొందరికి మాత్రమే కనబడుతుంది అంటారు. అయితే అందరూ కూడా వెళ్ళి చూస్తుంటారు. అయితే ఇక్కడ మీ శ్రీశైల మల్లెలో ధూళి దర్శనం అనేది కూడా ఉంటుంది. అంటే ధూళి దర్శనం అంటే వచ్చిన భక్తుడు స్నానం చేయకుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది కూడా ధూళి దర్శనం అనేది మహాభాగ్యంగా కూడా ఇక్కడ పిలువబడుతుంది. అంటే పాతాళ గంగను దర్శించుకోవడం, సాక్షి గణపతిని దర్శించుకోవడం, శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం, పాలధారను, అయితే మళ్ళీ ఇంకా కదలివనాన్ని దర్శించుకోవడం, హటకేశ్వరం నుండి మనం చూడడం, ఈ భీముని కొలను, ఇదంతా ఈ విధంగా మనం. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ఏమని చెప్తున్నదంటే అష్టాదశ శక్తిపీఠాలలో 6వది, భాస్కర క్షేత్రంలో అంటే 10 భాస్కర క్షేత్రాలు ఉన్నాయి, అందులో కూడా 6వది అనేది చెప్తున్నారు. 12 జ్యోతిర్లింగాలలో అంటే 12 జ్యోతిర్లింగాలని మనకు అంటే 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా శ్రీశైలం అనేది 2వది జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది. అంటే మనకు ఈ క్షాకులు కానీ, రెడ్డి రాజులు కానీ, చాళుక్యులు కానీ, కాకతీయులు కానీ, మనుషులు కానీ, అంతకుముందు పాండవులు ఈ ప్రదేశాన్ని దర్శించుకొని పూజలు చేసిన వాళ్ళే అని చెప్తున్నాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వాళ్ళే ఇలాంటి పుణ్యక్షేత్రం, ఒక పవిత్ర ధామం. అయితే ఏదైతే శ్రీశైలం మల్లన్న దర్శించుకున్నప్పుడు శ్రీశైలం మల్లన్న అంటే ఆ మల్లన్న స్వామిని దర్శించుకుంటే అనేక మంది యొక్క అప్పులు వచనం కూడా ఉంటుంది. అంటే ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలను వైదొలగడానికి మల్లికార్జున స్వామి యొక్క దర్శనం దాకా చేసుకుంటే అప్పుల బాధలు పోతాయని కూడా ఒక భావన ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రం అంటే ఇంకా అప్పులే కాదు, ముక్తి పదం అని చెప్తున్నాడు. అన్నిటికన్నా ముక్తే. మళ్ళీ మరణం అంటే ఒకసారి మళ్ళీ మరణ జన్మ లేకుండా అంటే జన్మ మరణాల
కాల చక్రంలో ఇరుక్కొని ఉంటున్నాడు జీవి అని చెప్తున్నాడు. ఈ జీవికి జనన మరణముల క్లేశములు తప్పే విధంగా అలాంటి పుణ్య స్థితిని ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే మనకు భగవద్గీతలో చెప్తాడు, ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషికి ఒక 3 క్లేశములు ఉంటాయని చెప్తాడు. ఆ 3 క్లేశములు ఏంటంటే, ఒకటి పుట్టుకే ఒక బ్రహ్మాండమైన క్లేశం. చీకటి గది లోపల 5 నిమిషాలు ఉండాలంటే చాలా ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. అలాంటిది 5 నిమిషాలు కాదు, 9 నెలల సమయం ఉండడం, ఆ చీకటి గది లోపల ఉండడం ఎంత భయంకరమైన యాతన అనుభవిస్తాడో. అంటే తర్వాత ఏదైతే వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా అది విపరీతమైన క్లేశం అని చెప్తున్నాడు. అంటే మనం చూడండి, ఎంతో మంది వ్యాధికి లోనైన వాళ్ళని మనం గమనించినప్పుడు చూడండి, అంత పెద్ద వ్యాధి 2020 ఎంత పెద్ద వ్యాధి వచ్చిందో మనకు తెలుసు. అది ఎంతమంది ప్రాణాలు తీసుకెళ్ళి వెళ్ళిందో. వ్యాధి అనేది కూడా పెద్ద క్లేశం. తర్వాత ముసలితనం కూడా చాలా క్లేశం. తర్వాత లాస్ట్ మరణం. ఆ మరణం అనేది మరణంలో కూడా ఎంత విపరీతమైన బాధ ఉంటుందో. ఈ 4 క్లేశాలను ఎవరు తప్పించుకోలేడు అని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. పుట్టుక, వ్యాధి, ముసలితనం, మరణం, ఈ 4 క్లేశాల బాధలను తొలగించడానికి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఈ 4 రకాల క్లేశాలు అంటే పుట్టడం కానీ, వ్యాధి రావడం కానీ, తర్వాత వాడికి లాస్ట్ కి మరణం రాకుండా ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్నప్పుడు అలాంటి అద్భుతమైన అనుభూతి ఈ విధంగా ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు. అంటే భ్రమరాంబిక దేవాలయం ఏదైతే శ్రీ మల్లికార్జున దేవాలయం, మల్లెల తీర్థం, భ్రమరాంబిక అమ్మవారి గుడి. అంటే భ్రమరాంబిక అమ్మవారి గుడి గురించి మాట్లాడినప్పుడు మాత్రం